మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ట్యాంక్ బండ్లోని బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు పీక్స్ కు చేరాయి. ఈ వ్యాఖ్యలు వర్షాకాలంలో హీట్ను పెంచుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై వ్యాఖ్యలు చేస్తూ బస్సులో కొంతమంది కుట్లు అల్లికలు చేస్తున్నారని, బ్రేక్ చేసుకుంటున్నారని, ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. బస్సులో బ్రేక్ డాన్స్లు చేసినా పర్వాలేదు, కానీ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెటకారంగా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఇది కాస్త పెనుదుమారంగా మారింది. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో మహిళలు ఆందోళనకు దిగారు. క్షమాపణ చెప్పే వరకు వెళ్లేది లేదని తీర్మానించుకొని కూర్చున్నారు. పార్టీ మహిళా నేతలతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ ట్యాంక్ బండ్లోని బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ను మాత్రమే ఆఫీసులో అనుమతించిన పోలీసు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు నాయకులను అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు బైఠాయించారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టబోమంటూ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. గత నెల 15వ తేదీన తెలంగాణ భవన్లో జరిగిన గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాటలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో బస్సులో ఉచిత ప్రయాణం చేసే మహిళల పట్ల కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగానే కేటీఆర్ మహిళా కమిషన్ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.